పూజలో ఇలా అస్సలు చేయకండి. చెడు ఫలితాలు చూస్తారు. హిందూ గ్రంథాలు పూజకు కొన్ని ప్రత్యేక నియమాలను రూపొందించాయి. ఈ నియమాలను పాటించడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగించవచ్చని నమ్ముతారు. పూజ విషయంలో మనం చాలా నియమాలు పాటించాలి. ఆరాధనలో మనం చేసే పొరపాట్లు మనకు సమస్యలను సృష్టిస్తాయి. కాబట్టి నియమాలను పాటించడం చాలా ముఖ్యం. దేవతలు కూడా ఒక నిర్దిష్ట సందర్భంలో లేదా నిర్దిష్ట సమయంలో చేసే పూజలను అంగీకరిస్తారని చెబుతారు. కాబట్టి హిందూ మతంలో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అలాంటి పూజా నియమాలలో మధ్యాహ్న సమయంలో పూజ చేయకూడదనే నమ్మకం ఉంది. దానికి కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమిటి? పూజ చేయడానికి సరైన సమయం ఏది? మధ్యాహ్న సమయంలో చేసే పూజను దేవతలు అంగీకరించరని అంటారు. మధ్యాహ్నం 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య సమయం దేవతలకు విశ్రాంతి సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పూజ చేయడం వల్ల పూజ యొక్క పూర్తి ఫలితాలు లభించవు. ఈ సమయాన్ని అభిజిత్ ముహూర్తం అని పిలుస్తారు. దీనిని పూర్వీకుల కాలంగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో దేవుడిని పూజించకూడదని అంటారు. ఏ కారణం చేత కూడా మధ్యాహ్నం 12 గంటల తర్వాత దేవుడికి నీళ్లు సమర్పించకూడదు. ఎందుకంటే ఈ సమయంలో నీరు వెచ్చగా ఉంటుంది. వేడి నీటిని అందించడం వల్ల దేవతలకు కోపం వస్తుంది. ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇతర సమస్యలు కూడా సంభవించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో పూజ చేయకపోతే చాలా మంచిదని భావిస్తారు. ప్రధానంగా శివ పూజను మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇది శివుని కోపానికి దారితీస్తుంది. శివ పూజ ఎందుకు చేయకూడదంటే, అలాగే ఈ సమయంలో శివుడు కూడా విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు. కాబట్టి మధ్యాహ్నం పూట శివ పూజ చేయకూడదు. రోజూ ఉదయాన్నే పూజ చేయాలని పండితులు చెబుతారు. వేదాల ప్రకారం ఇది పూజకు ఉత్తమ సమయం. ఉదయాన్నే పూజ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసేటప్పుడు శ్లోకాలు పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రోజుకు 5 సార్లు పూజ చేయవచ్చు. మొదటి పూజ బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటల 30 నిమిషాల నుంచి 5 వరకు, రెండవ పూజ ఉదయం 9 వరకు, మధ్యాహ్నం పూజ మధ్యాహ్నం 12 గంటలకు ముగింపు, సాయంత్రం పూజ సాయంత్రం 4 గంటల 30 నిమిషాలు వరకు, సాయంత్రం 6 గంటలు, శయన పూజ రాత్రి 9 గంటలు వరకు. రోజుకి 5 సార్లు పూజ చేయడం కష్టమైనా కనీసం 2 పూటలా భగవంతుని ధ్యానం చేస్తే సత్ఫలితాలు లభిస్తాయి. సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. మధ్యాహ్నం తర్వాత పూజ చేయాలని ఏ గ్రంథం చెప్పలేదు. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత తులసికి నీళ్లు పోసి పూజ చేయకూడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.